మనిషి చనిపోయిన 24 గంటల తర్వాత ఆత్మ ఇంటికి ఎందుకు వస్తుందో మీకు తెలుసా? గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్ళడానికి యమదూతలు వస్తారు. యమలోకంలో తాను చేసిన పాపపుణ్యాలను చూపించి 24 గంటల తర్వాత ఆ ఆత్మను మళ్ళీ ఇంటి దగ్గర వదిలేస్తారు. ఆత్మ 11 రోజుల వరకు తన కుటుంబ సభ్యుల మధ్యలోనే తిరుగుతుంది. అంతేకాదు వారి ముందు గట్టిగా ఏడుస్తుంది. కానీ ఎంత ఏడ్చినా ఎవరికీ వినిపించదు. ఆత్మ తన శరీరంలోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఎంత ప్రయత్నించినా బాడీలోకి దూరలేదు. 11, 12వ రోజున ఆత్మకు పిండం పెడతారు. 13వ రోజు ఆత్మ తిరిగి యమలోకానికి బయలుదేరుతుంది. కానీ ఈ ప్రయాణం కనీసం 1 సంవత్సరం పాటు కొనసాగుతుంది. 11, 12వ రోజు పెట్టిన పిండాన్ని ఈ ప్రయాణంలో ఆత్మ భోజనంగా ఉపయోగించుకుంటుంది. ఎవరికైతే చనిపోయాక పిండం పెట్టకుండా వదిలేస్తారో ఆ ఆత్మని యమదూతలు బలవంతంగా లాక్కొని పోతారు. తర్వాత పెట్టిన దినం భోజనాలు అప్పు చేసి పెట్టినవి అయితే ఆ ఆత్మకి ఎప్పటికీ శాంతి లభించదు. ఫ్రెండ్స్, చావు మన శరీరానికి మాత్రమే, మన ఆత్మకి కాదు. మన ఆత్మ శుద్ధి అవ్వాలి అంటే ప్రతి క్షణం పరమేశ్వరుడిని తలుచుకోవాలి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.